ఈరోజు పాలకూర ఉల్లికారం తోటి ఒక రెసిపీ చేస్తున్నా, అది ఎలా చేయాలో చూద్దాం. 5 పాలకూర కట్టలు తీసుకున్నాండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలండి ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 ఎల్లిపాయ గడ్డలు ఇలా రెమ్మలు తీసుకొని ఇలా వలుసుకోవాలి, పొట్టు తీసుకోకూడదు. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కారం వేసుకోవాలండి, 2 స్పూన్లు వేస్తున్నా. ఇలా పట్టుకోవాలండి, కచ్చపచ్చ మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందామండి. తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి, అదే పాలకూరలలో వేసేది. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం. పసుపు, రుచికి సరిపడా ఉప్పు. అయిపోయిందండి, స్టవ్ బంద్. పాలకూర ఉల్లికారం అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంకు, చపాతీకి చాలా బాగుంటుందండి.